నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి దగ్గర వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఆ వ్యక్తి చింతకుంట్ల కుమారస్వామి. వీరు ప్రభుత్వ ఉద్యోగిగా అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సోషల్ స్టడీస్‌లో, సాంఘిక శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొంది 2 సంవత్సరాలవుతుంది. అయితే ఈ సార్ చేసేదేంటంటే పదవీ విరమణ పొందకముందు 10 సంవత్సరాలు, అలాగే 2 సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందిన తర్వాత గూడా ఈ తను 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ అంటే వార్షిక పరీక్షలు రాయబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో మ్యాప్ పాయింటింగ్ ప్రపంచ పటం, భారతదేశ పటం, తెలంగాణ పటం ఇలా సుమారు 12-14 మార్కుల వరకు ఉండే మ్యాప్ పాయింటింగ్‌లో పిల్లలకు ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని రిటైర్మెంట్ అయినా గూడా అదే పనిలో ఉంటారు. ఇప్పుడు వారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు గవర్నమెంట్ సర్వీస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యి అయినా గూడా రిటైర్మెంట్ అయ్యి ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు చాలామందుండ్రు. ఇతర పనులు చూసుకునేవారంటే వ్యక్తిగతమైన పనులకే పరిమితమయ్యేవారుండ్రు. కానీ మీరు పదవీ విరమణ పొందిన తర్వాత గూడా 10వ తరగతి విద్యార్థుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళకు మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో మీరు మ్యాప్ పాయింటింగ్‌లో వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అన్ని పాఠశాలలు తిరగటం మీకు అసలు ఎందుకీ ఈ రంగాన్ని ఎంచుకోవాలనిపించింది? నిజం చెప్పాలంటే గతంలో సాంఘిక శాస్త్రం ఎంత బాగా రాసినా మార్కులు రావు, గ్రేడ్‌లు రావు అనేది ఒక తప్పుడు అభిప్రాయంగా ఉండే. దాని మీద నేను లోతైనటువంటి అధ్యయనం చేసిన. అంటే సుమారు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అధ్యయనం చేస్తే నా అధ్యయనంలో తేలిందేందనంటే విద్యార్థులకు పఠనైపుణ్యం మీద గనక మంచి పట్టు సాధిస్తే ఏ సబ్జెక్ట్ అంటే ఆ సోషల్ సబ్జెక్ట్‌లో ఏ విభాగం చెప్పినా త్వరగా అర్థం చేసుకుంటారు. మంచిగా రాయగలుగుతారని చెప్పి నేను భావించి ఈ పఠన నైపుణ్యాన్ని నేర్పించడం జరుగుతుంది. ఓకే సార్. మరిప్పుడు మీరు పదవీ విరమణ పొందిన అంటే డ్యూటీలో ఉన్నప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ మ్యాప్ పాయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్టు ఎవరైనా తాను పనిచేస్తున్న స్కూల్ పిల్లలకే చెప్పాలనుకుంటారు గానీ, మీరు ఇప్పటికి ఎన్ని పాఠశాలలు తిరిగుంటారు? దరిదాపు రాష్ట్రం లోపట ఒక 3, 4 జిల్లాలు, ఆ తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత మహబూబాద్ జిల్లా లోపట అన్ని రెసిడెన్షియల్ స్కూల్సు, ఆ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్సు వెళ్ళడం జరిగింది. వెళ్తా ఉన్నా. ఇక్కడ విషయం ఏందనంటే సోషల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అంటే కొద్దిమంది ఏందంటే పిల్లల పట్ల ప్రేమ ఉండి విద్యార్థులకు సబ్జెక్ట్ బాగా అర్థం కావాలి, విద్యార్థులకు మేలు జరగాలని చెప్పి భావించినటువంటి ఉపాధ్యాయులు, మా సోషల్ ఉపాధ్యాయులు చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి, "కుమార్ సార్ మీరైతే చాలా బాగా చెప్తారు. మీరు ఒక్కసారి మా స్కూల్‌కి వస్తే మాకు కూడా ఈజీ అయితది. ఆ తర్వాత మేము కూడా కంటిన్యూ చేస్తాం. మీరు చెప్పే పద్ధతులనే" అని చెప్పి వాళ్ళు మనల్ని రమ్మంటా ఉన్నారు. ఆ విధంగా నేను వెళ్ళి మ్యాప్ పాయింటింగ్ లోపల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా సొంత ఖర్చులతోనే మీరు ఎక్కడికి వెళ్ళినా పెట్రోల్ ఛార్జీలు, బస్ ఛార్జీలైనా మీ సొంత ఖర్చులతోనే పెట్టుకొని, అక్కడ మీరు శిక్షణ ఇచ్చే పిల్లలకు మీ సొంత ఖర్చుతోనే మ్యాప్ పాయింటింగ్ అవి మ్యాప్ పాయింటింగ్ స్లిప్స్‌ని మీరు తీసుకుపోయి వాళ్ళకి అందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకు మీరు ఈ శిక్షణ ఇచ్చారు? ఇప్పుడు రిటైర్డ్ అయిన కాడ నుండి ఇప్పటివరకు సుమారు ఒక 1500 మందికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశ్యం ఏందనంటే, మనం సర్వీస్ ఏదైనా చేస్తే పేరు కోసం గాదు, మనం నిస్వార్థంతోటి చేయాలనేది నాకు మొదటి నుంచి నా మనసు ఆ విధంగా కోరుకుంటా ఉంటది. అందులో భాగంగానే ఎందుకు అనంటే, నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థి దగ్గర ఉంటది, ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒకవేళ అందుబాటులో ఉంటారు, ఉండరు. ఎందుకంటే హెచ్ఎమ్స్ కూడా పిలుస్తా ఉంటారు వాళ్ళ వీలుని బట్టి. కాబట్టి నేను ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తా. ఈవెన్ ఫేర్స్ గూడా చానా స్కూళ్ళల్లో ఇవ్వబోతారు. వద్దులేండి అనంట. ఎందుకు అనంటే నాకు కంఫర్ట్ పెన్షన్ వస్తా ఉన్నది. కాబట్టి ఫ్రీగానే సర్వీస్ చేయాలి. ఫ్రీగానే విద్యార్థులకు విద్యాబోధన అందించాలి అనే ఉద్దేశంతోటే నేను సొంత డబ్బులతోటి ఒకటేసారి నేను సంవత్సరానికి సరిపడా 2000 సుమారు 2000 మ్యాప్‌లన్నీ తెప్పిస్తా. తెలంగాణ మ్యాపు, ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాప్‌లు తెప్పిచ్చి హోల్‌సేల్‌లా నా దగ్గర పెట్టుకుంటాను. ఆ తర్వాత నన్నెవరు పిలిస్తే వాళ్ళకి ఇవి తీసుకొని వెళ్ళి విద్యార్థులకు అందజేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటానన్నమాట.
అయితే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత 1500 మంది పిల్లలకు నేర్పించారు. అయితే రిటైర్మెంట్ కాకముందు సర్వీస్‌లో ఉండి ఓవరాల్‌గా ఇప్పటివరకు మీరు ఎంతమంది పిల్లలకు ఈ శిక్షణ ఇచ్చుంటారు? సుమారు ఇప్పటివరకు చెప్పాలి అనంటే 15,000 మంది విద్యార్థులకు చెప్పుండొచ్చు. అది ఎలాగు అనంటే గడిచిన 10, 12 సంవత్సరాల నుండి అది ఎలా అనంటే గతంలో ఉపాధ్యాయ సంఘాలని సమ్మర్‌లో క్యాంపులు పెట్టేది. ఆ క్యాంపులకు నేనే వెళ్ళేది. అంటే ఏ ఉపాధ్యాయ సంఘం నిర్వహించినా అందులోకి మ్యాప్ చెప్పడానికి నేనే వెళ్ళేది. ఆ తర్వాత నేను పాఠశాలకు తిరిగే క్రమం, ఆ తర్వాత నేను ఎన్‌సీఈఆర్‌టీ లోపట క్లాసులు ఇవ్వడం జరిగింది. గతంలో స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా నేను హైదరాబాద్ లోపట మన టీవీలో క్లాసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను సరే మనకున్నటువంటి జ్ఞానం అంటే ఒక దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో నిష్ణాతులు ఉంటారు. సరే నేను ఈ సబ్జెక్ట్‌ని పట్టుకున్నా. విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నానన్నమాట. అయితే మీరు ఎక్కువ మ్యాప్ పాయింటింగ్ అంతా పేద వర్గాలు అంటే దళిత, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులున్న ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని ప్రధానంగా రెసిడెన్షియల్ స్కూల్సు, జిల్లా పరిషత్ హై స్కూల్స్‌లోనే శిక్షణ ఇస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు మీరు శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఫలితాలొచ్చాయి? నేనిచ్చినటువంటి స్కూళ్ళల్లో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక విషయం ఏందంటే కొన్ని పాఠశాలలో 100కు 100% సోషల్ లోపట వాళ్ళకి పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏందనంటే ముఖ్యంగా మ్యాప్‌లతోటి ఏందనంటే అంటే ఈ మాట మనం అనొద్దు డల్లర్స్ అని. కానీ వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ అవ్వడానికి, మంచిగా చదివే విద్యార్థులకు వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేటందుకు మ్యాప్‌లు చాలా ఉపయోగకరిస్తాయి. అదేవిధంగా మ్యాప్ తోటి కన్సర్న్డ్ క్వెషన్స్ కూడా నేను చెప్తా ఉంటా. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మ్యాప్‌కి సంబంధించినటువంటివి చెప్తా ఉంటా. అట్లా కూడా వాళ్ళకు 2 మార్కుల క్వెషన్‌లు గాని, లేకుంటే 4 మార్కుల క్వెషన్‌లు గాని ఈజీగా అటెంప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటది. ఎంత లేదన్నా సుమారు ఒక స్కూల్‌లో 2 అవర్స్ ఆ 10థ్ క్లాస్ పిల్లలకి క్లాస్ ఇవ్వడం జరుగుతా ఉంటది. ఓకే సార్. ఇప్పుడు మీరిచ్చే శిక్షణలో ఆ పాఠశాలలో గూడా సోషల్ స్టడీస్‌కు ఒక టీచర్ ఉంటారు. అయితే మీరు సోషల్ రిటైర్డ్ టీచర్‌గా మీరు ఆ పిల్లలకు అంటే సోషల్‌లో మ్యాప్ పాయింటింగ్ చెప్పడం వల్ల అంటే ఏమైనా కొత్త మెళకువలు దాంట్లో ఉంటాయా? ఎలా చెప్తారు మీరు? నేను క్రియేట్ చేసిన వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోషల్ లోపట తెలంగాణ చిత్రపటాన్ని గీయండి అని చెప్పి క్వశ్చన్ వస్తూ ఉన్నది. అప్పుడు ఒక్కసారిగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సోషల్ ఉపాధ్యాయులంతా కంగారు పడిపోయారు. ఎందుకనంటే బొమ్మలు గీయడం అనేటువంటిది జస్ట్ సైన్స్ టీచర్లకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ అందులో మ్యాప్ గీయడం అంటే ఎట్లా అని చెప్పి కంగారు పడితే రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళింది. అక్కడ నేను తెలంగాణ చిత్రపటాన్ని ఏ విధంగా గీయొచ్చానని చెప్పి చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే రాష్ట్రంలో ఉండబడినటువంటి 33 జిల్లాలని 2 భాగాలు చేసి అక్కడికి పిలిపించి జిల్లా నుంచి 5 ఉపాధ్యాయుల చొప్పున అక్కడ పిలిపిస్తే అక్కడ క్లాస్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియా మ్యాప్ కూడా ఎందుకంటే 28 రాష్ట్రాలని సింపుల్‌గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది కూడా ఒక సిస్టాన్ని క్రియేట్ చేసిన. ఆ సిస్టాన్ని చెప్పడం జరుగుతా ఉన్నది. అది అందులో భాగంగానే ఈ విధంగా మనం కొత్త మెళకువలు నేర్పించి ఒకసారి ఉత్సాహం, ఆసక్తి కలిగినటువంటి ఉపాధ్యాయుడు గనుక చూస్తే మళ్ళీ నా అవసరం ఉండదు. అయితే ఎక్కడ హ్మ్, ఎక్కడైతే ఖచ్చితంగా విద్యార్థులకు మేలు జరగాలి అని చెప్పి భావిస్తారో అటువంటి ఉపాధ్యాయులు నన్ను ఎక్కువ మేడమ్‌లు గాని వాళ్ళే ఎక్కువ ఆహ్వానిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్తా ఉన్నది. ఓకే సార్. ఇప్పుడు మీకు గూగుల్ కుమార్ అనేది ఒక పేరుంది. నానుడి. అంటే గూగుల్‌లో మిమ్మల్ని సెర్చ్ చేయగానే మీ రికార్డ్స్ గాని, మీరు సాధించిన విజయాలు గాని దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. మీకు ఆ గూగుల్ గుర్తింపు ఏ విధంగా వచ్చింది? మీకు వచ్చిన అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? 2010లో భారతదేశ చిత్రపటాన్ని లోతైనటువంటి బావిలో నీటిలో తేలి ఆడుకుంటా గీయడం జరిగింది. అది 4 నిమిషాల 16 సెకండ్‌లో. అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. దాంతోటి పరోక్షంగా అందరికీ అరే! పలానా ఉపాధ్యాయుడు నీటిలో తేలి ఆడుకుంటూనే భారతదేశ పటాన్ని గీసిండు. మనం బయట ఉండి గీయలేమా అనేటువంటిది ఒక మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలం లోపట తెలంగాణ చిత్రపటాన్ని 10 కలర్లు 10 జిల్లాలకు 10 కలర్లతోటి 11 నిమిషాల 11 సెకండ్‌లో అది గీసి ప్రపంచ స్థాయికి దాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా
ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు రావడం జరిగింది. అదేవిధంగా ఆసియా ఖండాన్ని బ్లాక్ బోర్డ్ మీద గీసి ఆ 50 దేశాలని ఆసియా ఖండాన్ని గీసిన. అది 5 నిమిషాల 32 సెకన్లలో అయిందది. దాన్ని కూడా తెలుగు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోపట నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి ఇప్పుడు నేను బాగా దేని మీద వర్క్ చేస్తానంటే వరల్డ్ మ్యాప్ మీద వర్క్ చేస్తాను. ఎందుకనంటే మిగతాయి ఎట్లాగో ఏ స్టేజ్‌లోనైనా నేర్చుకోవచ్చు. కానీ ప్రపంచ పటాన్ని 10వ తరగతి స్థాయిలో నేర్చుకోవాలి. ఆ తర్వాత నేర్చుకునేటందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మహాసముద్రాలు ఎక్కడున్నాయి, ఖండాలు ఎక్కడెక్కడున్నాయి, ఆ తర్వాత మన దేశానికి ఇరుగు పొరుగు దేశాలేంటి, ఆ తర్వాత ప్రపంచంలో జరిగేటువంటి G7 దేశాలేంటి, ఈ విధమైనటువంటి దేశాలన్నిటిగా కూడా నేను చాలా సులభంగా వాళ్ళకు నేర్పించే ప్రక్రియని నేను కొనసాగిస్తూ ఉన్నా. ఎందుకు అనంటే మార్కుల విషయం అనేది పక్కకున్నా కానీ విద్యార్థికి ఎంతో జ్ఞానం ప్రపంచం పటం మీద అతనికి లభిస్తుంది. ఎందుకనంటే ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి జరుగుతుంది. మరి ఇజ్రాయెల్ ఎక్కడున్నది, ఇరాన్ ఎక్కడున్నది, అమెరికా ఎక్కడున్నది, ఎట్లా అవుతుంది అంటే ఇవన్నీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని చెప్పుకుంటా బ్లాక్ బోర్డ్ మీద పెద్ద పటం వేసి ప్రపంచ పటాన్ని వేసి అవన్నీ వాళ్ళకి చెప్తా ఉంటే పిల్లలైతే ఎంత ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, ఉపాధ్యాయులు అయితే ఎంతో మెచ్చుకుంటా ఉన్నారు. సార్ వరల్డ్ మ్యాప్ని చాలా బాగా చెప్తాను సార్, ఎందుకంటే వరల్డ్ మ్యాప్ని చూస్తేనే ఇవాళ రేపు సాధారణంగా విద్యార్థులు కానీ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కావాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. కానీ అట్లా కాకుండా గుర్తించాలి. వాళ్ళు గుర్తించినప్పుడు ఆ ఆనందం, ఆ సంతోషం వేరే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకించి వరల్డ్ మ్యాప్ మీద దృష్టి పెట్టడం జరిగింది. వరల్డ్ మ్యాప్ వస్తుందా పిల్లలకనే అందరూ సందేహిస్తూ ఉన్నారు. వరల్డ్ మ్యాప్ గీయడం అనేటువంటిది కాదు, వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి సుమారు 50-60 దేశాలని సులువుగా వాళ్ళకు నేర్పించే ప్రక్రియని నేను చెప్తా ఉన్నా. ఓకే సార్. ఇప్పుడు మీరు శిక్షణ ఇచ్చిన పిల్లలు వందలాది మంది ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారు. ఆ 10వ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థులకు మీరిచ్చే భరోసా ఏంటి? ప్రత్యేకించి సోషల్ స్టడీస్ లోపల విద్యార్థులు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్పినటువంటి మెలకువలు అవి కనుక మీరు పాటించినట్లయితే మ్యాప్ పాయింటింగ్ లోపల 100% మీరు సక్సెస్ అవుతారు. అందులో భాగంగా అనుబంధ ప్రశ్నలు వచ్చినప్పుడు వాటిని కూడా మీరు చక్కగా రాసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈసారి మంచి గ్యాప్ తోటి ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు చాలా ప్రశాంతంగా చదవండి. ఆ తర్వాత మనం అంతా ఎక్కువ శాతం పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళం. అయితే మన కుటుంబ నేపథ్యం కానీ, లేకుంటే ఇంటి చుట్టుపక్కల గురించి కానీ, లేకుంటే హాస్టల్ ఉండే విద్యార్థులు వేరే విద్యార్థుల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో పాటు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకూడదు. కంప్లీట్ చదువుతున్నామా రిలాక్స్ అవుతున్నామా, చదువుతున్నామా రిలాక్స్ అవుతున్నామా అనే పద్ధతులనే చదవాలి. ఆ? ఎందుకంటే వెరీ సీరియస్ చదివినా, లేకుంటే మేడం తిడుతుందనో, లేకుంటే సార్ కోపడతాడనో, లేకుంటే ఇవన్నీ కాకుండా అన్ని విషయాలను పక్కన పెట్టేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మంచి ప్రయోజనం కూడా మీకు చేకూరుతుందని నా అభిప్రాయం. చూశారు కదా, చింతకుంట్ల కుమారస్వామి గారు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. వారు పదవీ విరమణ పొంది కూడా ఇంకా విద్యార్థులకు తాను సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. ఎంత దూరమైనా ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వెళ్ళి తన వ్యక్తిగత ఖర్చులతో, తన పింఛన్ డబ్బులతో ఆయన ఖర్చులు పెట్టుకొని పిల్లలకు మ్యాప్ పాయింటింగ్ అంటే మ్యాపులు కూడా ఆయనే కొనుగోలు చేసి తీసుకెళ్ళి పిల్లలకు 2 గంటల పాటు 10th క్లాస్ పిల్లలకు ప్రత్యేకమైన మెలకువలతో శిక్షణ ఇచ్చి ఖచ్చితంగా సోషల్ స్టడీస్లో భయపడకుండా మ్యాప్ పాయింటింగ్లో పూర్తి స్థాయి మార్కులు సాధించడానికి సుమారు 15,000 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు వారు శిక్షణ ఇచ్చారు. వారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా అనేక అవార్డ్స్ పొంది ఎంతోమంది మన్ననలు పొంది గూగుల్ కుమార్గా ప్రఖ్యాతిగాంచారు. వారి సేవలు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మరెన్నో సేవలు కొన్ని వేలాది మంది విద్యార్థులకు, పేద మధ్యతరగతి, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలకు వారి సర్వీస్ అందడం కోసం ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని లలిత న్యూస్ కోరుకుంటుంది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.